మనసు నిండుగా నవ్వుతూ నమ్మాలి. మీ మనసులో నా మీద ఏ కోపం లేనప్పుడు అభిమానంతో దొరబాబు అని పిలుస్తూ నమ్మారే, అలా నమ్మాలి. అందుకోసం నేను ఏం చెప్తే అది చేస్తారా? నా లవ్ను యాక్సెప్ట్ చేస్తానంటే మీరేం చెప్పినా చేస్తానండి. కొండ మీద కోతిని తెమ్మన్నా తెస్తాను. ఆకాశంలో నుంచి చందమామని కిందకి దించమన్నా దించుతాను. ఏది? చందమామని కిందకి దించి చూద్దాం. అంటే మీ మీద నాకున్న ప్రేమ ఎంత బలమైందో చెప్పడం కోసం అలాంటి ఉపమానం వాడాను. మీరు మరీ అంత సీరియస్గా తీసుకుంటే అలా? ఏం చెప్పినా చేస్తావా అని నేను అడిగింది నీ ప్రేమ గురించి కాదు, నేను నిన్ను క్షమించడం గురించి. సరే, ముందు మీరు క్షమించడం కోసం మీరేం చేయమన్నా చేస్తాను. తర్వాత నా ప్రేమని గెలిపించుకోవడానికి ఏం చేయమన్నా చేస్తాను. చెప్పండి, ఏం చేయమంటారు? శ్రావ్య మీద నీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే నన్ను క్షమించేస్తారా? మరి ఈ మాట ఏదో ముందే చెప్పకుండా నన్ను తిట్టి అవమానించి గొడవ చేశారు కదండి. ఈ మొక్కేదో అప్పుడే చెప్పుంటే సరిపోయేది కదా. ఓవర్ చేయకుండా అడిగిన దానికి సమాధానం చెప్పు. షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. అంతేనా? తను ఎలాంటిది, ఎలా ఉంటుంది అంటూ నీకంటూ ఏ అభిప్రాయం లేదా? శ్రావ్య తెలివి కలదే, కానీ ఆ తెలివిని తిక్కతో తొక్కేస్తుంది. అందంగానే ఉంటుంది, ఆ అందాన్ని అహంతో కనపడనివ్వకుండా చేస్తుంది. అనవసరంగా అరిచి కోపం తెప్పిస్తుంది. అల్లరి శృతి మించి చిరాకు తెప్పిస్తుంది. ఓవరాల్గా మంచిదే, కానీ పొగరుతో ఆ మంచితనానికి చెడ్డ పేరు తెచ్చుకుంటుంది. జ్యోతి గారు, తన గురించి నా అభిప్రాయం చెప్పాను కదండి, నన్ను క్షమించేస్తారా? ఇంకా నా ప్రశ్నలు పూర్తి కాలేదు. నాకొక విషయం అర్థం కావట్లేదు జ్యోతి గారు. అసలు మనిద్దరి మధ్య టాపిక్ మీరు నన్ను క్షమించడం, నా ప్రేమని అంగీకరించడం, అంతే కదా? అది వదిలేసి శ్రావ్య గురించి ఎందుకు అడుగుతున్నారు? శ్రావ్య గురించి నువ్వేమనుకుంటున్నావో తెలుసుకుందామని అడిగాను. అలాగా? శ్రావ్య మీద నాకున్న అభిప్రాయం అయితే అదేనండి. మరి నా గురించి నీ ఉద్దేశం ఏంటి? హలో, సిగ్గుపడింది చాలు, ముందు విషయం చెప్పు. అలా అడిగారు, బాగుంది. ఇది కదా అసలైన మ్యాటర్ అంటే. అంటే అది మాటల్లో చెప్పలేనంత ప్రేమ. మీరే నా ప్రపంచం. మీ మీద నాకున్న ప్రేమని దేంతో పోల్చగలను చెప్పండి? సముద్రంతో పోలుద్దామంటే మీ మీద నాకున్న ప్రేమలో అలల సవ్వడి, అల్లుకుపోయే ఆనందం తప్ప అలజడనేదే లేదు. పోనీ ఆకాశంతో పోలుద్దాం అనుకుంటే విశాలమైనదే, కానీ ఉరుములు మెరుపులు లాగా భయపెట్టేది కాదు. కవిత్వంతో వర్ణిద్దాం అంటే అంత ప్రేమని చెప్పగలిగే బలమైన మాటలేముంటాయి? ఇక మిగిలింది నా ప్రాణం. ఊపిరి పీల్చుకోకుండా బ్రతకగలనేమో, కానీ
మీ ప్రేమ లేకుండా బ్రతకలేం జ్యోతి గారు. జ్యోతి గారు, మీ మీద నాకున్న ప్రేమలో స్వచ్ఛతే తప్ప ఎలాంటి స్వార్థము మోసము లేదండి. ప్లీజ్ అండి, నన్ను నమ్మండి. మళ్ళీ ప్రేమ గురించే వస్తున్నావు. అది కాదు, నేను నిన్ను క్షమించాలంటే నువ్వొక పని చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? నువ్వు శ్రావ్యని పెళ్లి చేసుకోవాలి. అమ్మా, చిత్తరంజన్ దగ్గరకు వెళ్ళిన భద్ర ఇంకా రాలేదా? రాలేదు మాధవి. ఈ మధ్యన భద్రాగాడికి ఊరి మీద పెత్తనాలు ఎక్కువయ్యాయి. చిన్న పని చెప్పినా గంటలు గంటలు తిరిగొస్తున్నాడు. నేను కూడా ఈ విషయం నోటీస్ చేశానమ్మా, కానీ నమ్మకస్తుడు అని పట్టించుకోలేదు. నా బొంద నమ్మకస్తుడు. అసలు ఆ భద్రాగాడి తలతిక్క పనుల వల్లే జ్యోతిమాయలో మన రాజీవ్ ఇరుక్కుపోయాడు. సర్లే, భద్రాగాడి గురించి కూడా మనం ఇంతసేపు మాట్లాడుకోవడం ఎందుకులే గాని, రాజీవ్ని ప్రేమించేలా చేసుకుంటానని శ్రావ్య పంతం పెట్టి వెళ్ళింది కదా, ఆ కథ ఎంతవరకు వచ్చినట్టు? ఆ కథ కంచికే చేరినా మన ఇంటికే చేరినా నాకేమీ ఇబ్బంది లేదమ్మా. కాని జ్యోతితో రాజీవ్ ప్రేమ మాత్రం ముందుకు వెళ్ళకూడదు. శారద కూతురు ఎట్టి పరిస్థితుల్లో రాజీవ్కి భార్యగా నా ఇంట్లో అడుగు పెట్టకూడదు. ఏం భద్రా, ఒక పని చెప్తే వెంటనే చేసుకొని రాలేవా? ఎందుకింత లేటు? మేడం అది సర్లే, నీ సోది నాకెందుకు. ఇంతకా చిత్తరంజన్ కలిసాడా? శారద చిన్న కూతురు బొమ్మ గీశాడా? అసలు వాడింట్లో లేడు మేడం.